నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 10/7/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. తిథి పౌర్ణమి రాత్రి తెల్లవారుజామున 2:06 వరకు. నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా. యోగాలు ఇంద్రం రాత్రి 9:38 వరకు. కరణము విష్టి మధ్యాహ్నం 1:55 వరకు. భవ రాత్రి తెల్లవారుజామున 2:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుంచి 3:19 వరకు. గుళికకాలం ఉదయం 8:46 నుంచి 10:24 వరకు. యమగండం ఉదయం 5:29 నుంచి 7:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:51 నుంచి 10:44 వరకు. అలాగే మధ్యాహ్నం 3:06 నుంచి 3:59 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:55 నుంచి 2:35 వరకు. వర్జం మధ్యాహ్నం 2:52 నుంచి 4:33 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ చాలా చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సామాజిక సేవ చేస్తారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రులకి సౌకర్యాలు కలిగించడానికి వారి కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఆగుతూ వచ్చిన పనులలో మీ యొక్క క్రియేటివిటీని ఉపయోగించి ఉన్నతాధికారులతో చేయించవలసిన వారి యొక్క సహాయ సహకారాలతో చేసుకోవాల్సిన పనులు ఏమన్నా ఉంటే వాటిని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం చెప్పొచ్చు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలలో కొన్ని ఆకస్మికంగా లాభదాయకంగానూ ఉంటాయి. కొన్నిసార్లు మీ ఆలోచనలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం బట్టి ఏ పని చేద్దామన్నా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితులు లాంటివి కనబడుతున్నప్పటికీ మిత్రుల సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మిత్రులతో కానీ తోబుట్టువులతో కానీ ఆకస్మికంగా ఇబ్బందులు కలగకుండా, అంటే మీ యొక్క మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణానికి సంబంధించిన విషయాలలో, అంటే దగ్గర ప్రయాణాలు కావచ్చు, ఏదైనా సరే ప్రయాణాలలో విలువైన వస్తువులు విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, తగిన విధంగా మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు, మంచి స్నేహ సంబంధాలు, మంచి వ్యక్తుల పరిచయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉండడం, అలాగే వ్యాపార వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యులతోనూ భాగస్వామ్య వ్యవహారాల్లోనూ మీకు చాలా వరకు అది అనుకూలతతో కూడిన ఆసక్తికరంగా ఉండడం, చాకచక్యంగా పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని చెప్పచ్చు. అలాగే సంఘంలో ఇంతకాలం మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, వృత్తిలో కూడా మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన సంకేతాలు లాంటి వాటికి కూడా అవకాశాలు కొంత కనబడుతున్నాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం మీద ఖర్చు అనేది కనబడుతుంది. అంటే ఆరోగ్యం మీద, తర్వాత న్యాయ సంబంధమైన విషయాల మీద, లేకపోతే దైనందిన కార్యక్రమాల్లో మార్పులు, అంటే మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ సిస్టమేటిక్ లైఫ్ని అలవర్చుకుని, అంటే ఏం చేస్తే మీరు మీ యొక్క రెగ్యులారిటీ అనేది ఏర్పడుతున్న విధానంలో మీరు దానికి సంబంధించి తీవ్రంగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఇతరుల మీద విజయాన్ని సాధించడానికి పోటీతత్వం అనేది పెరగడం, ఆ పోటీతత్వంతో కష్టపడి శ్రమతో వారికంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి కష్టంతో పనులు చేసి మొత్తానికి అనుకున్నది సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ముందుకు పెడతాయి. సింహరాశి.
ఇక తదుపరి రాసైనటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆలోచనలు కొంతవరకు మీ యొక్క పరిధిలో ఉండకుండా, అంటే శక్తికి మించి పెట్టవలసిన ఖర్చులు లాంటివి రావడం బట్టి, అది ఇష్టమైన వ్యక్తుల కొరకు కావచ్చు, కుటుంబ సభ్యుల కొరకు, సంతానం కొరకు, ఇన్వెస్ట్మెంట్స్, వారి యొక్క అవసరమైన వస్తువుల కొరకు పెట్టే ఖర్చులతో ఈ రోజున కొంత ముందుకు పెడుతుంది. అలాగే దాంతోపాటుగా ఉపాసనా బలం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఆకస్మికమైన ఆటంకాలు కొంత చికాకును కలిగిస్తాయి. అంటే ఆధ్యాత్మిక వృద్ధి కోసం మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాల వల్ల అది కొంత ముందుకు వెళ్ళడంలో ఆగుతుంది. అలాగే ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టడానికి ఈ రోజున మీరు ముందుకు పెడతారు, అది మీకు కొంత ఆనందాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఇక తదుపరి రాసైనటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ తల్లి, స్థిరాస్తులు, ఏదన్నా ముఖ్యమైన కొత్త విషయాలు నేర్చుకోవడం అనే అంశాల మీద మీ దృష్టి ఎక్కువ కేంద్రీకరిస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకుంటారు. అలాగే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ, బంధువర్గంతో కలిసి ఈ రోజున చర్చలు చేయడం మొదలైన వాటికి ఈ రోజున అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు కానీ, అలాగే తల్లి మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి స్థిరాస్తుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. ఇక తదుపరి రాసైనటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ తులారాశి వాళ్ళకి మానసిక స్థైర్యం, ధైర్యం పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. వృత్తిపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వృత్తిలో మీతో పనిచేసేవారు కానీ, మీ దగ్గర మీ యొక్క వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళతో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన గాసిప్స్ వల్ల, లేకపోతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల మీకు కొంత చికాకులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు వృత్తికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో కానీ, లేకపోతే ఏదైనా ప్రయాణ సంబంధమైన సమయాల్లో వ్యక్తులతో కానీ మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఘర్షణతో కూడిన, అంటే మీరు ఆశించిన స్థాయిలో ఉండే విధానంలో కొంత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఖర్చుల విషయాన్ని నియంత్రించడానికి కూడా అవకాశం లేని విధంగా ఉండడం కానీ, వ్యాపార వ్యవహారాల కన్నా కూడా మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో ఉన్నతాధికారులతో ఆకస్మికమైన చికాకులు, అనుకోని బాధ్యతలు, అధిక శ్రమతో పనులు ముందుకు వెళ్ళే పరిస్థితులు లాంటివి రావడం, ఒక పక్కన వృత్తికి సంబంధించిన అధికారులతో, ఒక పక్కన కుటుంబంలో సంతానపరమైన విషయాలు, ఈ రెండింటి మధ్య చాలా చికాకులు అనేవి అధికంగా ఉండడంతో దాన్ని ఎలా బేరీజ్ వేసుకోవాలో తెలియక ఖర్చుల్ని నియంత్రించుకోలేక దాని విషయంలో కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ తొందర గాబరా అనే దానిలోకి వెళ్లకుండా చక్కగా మీరు మానసిక ప్రశాంతతకి ముందు అవకాశం ఇచ్చి స్థిమితంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత అవసరాలకు కావచ్చు, వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొంత ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత కనబడుతున్నాయి. దాంతోపాటుగా మీరు ఏదైనా మీ ఆరోగ్యరీత్యా ఏదైనా డాక్టర్లను కలవడం కానీ, లేకపోతే వారి యొక్క సలహా మొదలైన వాటి కొరకు వారిని కలవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ఆకస్మికమైన ఆలోచనలు, కొన్నిసార్లు మీరు అనుకోని పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యవహారాలు కానీ, లేకపోతే వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాల్లో కానీ కొంత అనుకోని ఇబ్బందులకు అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ ముఖ్యంగా ఏదైనా విదేశీ ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే విదేశీ విద్య కొరకు చేసే అవకాశాలకు కానీ అవకాశం ఉంది. అలాగే ఒక తెలియని లోన్లీనెస్ లాగా, అలాగే అది ఆకస్మికమైన ప్రయాణాల వల్ల బంధువర్గంతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, మీ మాటలకి అవతల వాళ్ళు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవడం వల్ల మీరు అన్నది ఒకటైతే ఇతరులకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా, అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా ముఖ్యంగా భాగస్వామి యొక్క
జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మీ యొక్క ఆలోచనలతో మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులు సహకరిస్తారు. విదేశాల్లో ఉండే తోబుట్టువులు కానీ వారి ద్వారా మీకు ఏదైనా ముఖ్యమైన విషయాల్లో మీకు నూతన అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఏర్పడడం, ఎదురు చూస్తున్న విషయాల్లో ముఖ్యంగా ఏదైనా ఇంటర్వ్యూల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా మీరు మొదలు పెడదాం అనుకుంటున్న విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ఏమన్నా ఉన్నట్లయితే పోస్ట్ పోన్ చేసి ఇంతవరకు మీరు ఏదైనా వ్యాపారంలో ఇతరులు ఎవరన్నా మిమ్మల్ని ఆపుతూ వచ్చినా వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఏదైనా విషయంలో మీతో మంచిగా డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ వాతావరణం కొంత మీకు అసంతృప్తిగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది. అది ఉన్నతాధికారులతో కానీ, లేకపోతే మీ కొలీగ్స్తో కానీ వ్యవహరించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారికి సలహాలు ఇచ్చేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు యాంటీగా వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఏదైనా ఒక ఆలోచన వచ్చినా 1-4 సార్లు ఆలోచించుకొని ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి, సమయము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలకు వెళ్ళినా కూడా అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దాంతోపాటుగా శ్రీదత్త శరణమం అనే శ్లోకాన్ని పఠించడం ఇవన్నీ కూడా, అలాగే మీ యొక్క పెద్దలు, గురువులు ఎవరన్నా ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటన్నిటికీ కూడా ఈ రోజున అనుకూలమైన సమయంగా మనం చెప్పచ్చు. కాబట్టి ఈ రకంగా చేసుకోవడం వల్ల ఏదైనా ఎదురవుతున్న ఇబ్బందులు, గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడం అనేది సులభం అవుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున విశిష్టత మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అనగానే మనం ఏమనుకుంటా ఉంటే గురువులని మనం ధ్యానించే రోజు. అయితే గురు పూర్ణిమ అనేది అది వేరా, లేకపోతే సెప్టెంబర్ 5 కూడా వస్తుంది కదా, గురు పూజోత్సవం ఇవన్నీ ఒకటేనా అని రకరకాలుగా అనుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే అసలు గురు పూర్ణిమ నాడు ఎవరిని పూజ చేస్తారు? ఆ రోజున వ్యాస పూజ చేస్తారు. ఈ గురు పూర్ణిమకు ఉండే రకరకాల పేర్లను కూడా మనం తీసుకుంటే ఈ రోజున చేసే కార్యక్రమాల్లో గురు పూర్ణిమ రోజున ముఖ్యంగా చేసేది దీన్ని మహాషాఢి అని కూడా అంటారు. అలాగే ఆషాఢ శుక్ల పౌర్ణమి ఈ రోజున గురు పౌర్ణిమ కాబట్టి అది, అలాగే మహాషాఢి అనే మాట ఉపయోగిస్తారు. అలాగే ఈ రోజున కోకిల వ్రతాలు అనేవి చేస్తారు. కొంతమంది చాతుర్మాస వ్రతాలు ఈ రోజున కూడా మొదలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు మనం చేసుకోలేకపోతే. అయితే ఈ రోజున జరిగే కార్యక్రమాల్లో ముఖ్యంగా వ్యాస పూజ అనేది అతి ప్రధానంగా చెప్తారు. అంటే వ్యాసుడిని అంత ప్రధానంగా గురు పూజోత్సవంలో అదే ఈ గురు పౌర్ణమి నాడు ఆయన్ని అనుకోవడానికి కారణం ఏంటి? అసలు గురువు అంటే ఎవరు? గురు పరంపర అంటే ఏంటి? ఈ గురు పరంపరతో పాటుగా మనకి ఎన్ని రకాలైన గురువులు ఉంటారు అసలు ప్రపంచంలో, అసలు ఏ రకమైన అన్న విషయాల గురించి కొంతవరకు క్లుప్తంగా చెప్పుకొని ఆ తర్వాత ఈ గురువులకి సంబంధించిన ఈ రోజున చేసుకునే కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్న దాంట్లో కూడా మనం పెడదాం. మామూలుగా గురువు అనగానే చాలామంది ఒక ఉపాధ్యాయుడు అనే భావన మాత్రమే కాకుండా వ్యక్తికి గురువు అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానాన్ని అందించే వ్యక్తినిగా చెప్తారు. మనం కనుక చూసినట్లయితే ఏదైనా ఒక ముఖ్యమైన విషయంలో ఎవరన్నా ఒక భగవంతుడిని ఆరాధించినప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడిని ఏదేదో కోరికలు కోరుకుంటూ ఉంటాం కదా. ఆ కోరుకున్నప్పుడు మనం ఏది మంచిది కోరుకుంటున్నాం, ఏది మనకి సమాజానికి శ్రేయస్సుకి సంబంధించింది కోరుకుంటున్నాం అన్న భావనతో కాకుండా మనకు అనిపించింది మనం కోరుకోవడం అనేది వెంటనే దానికి భగవంతుడు కూడా ప్రసన్నుడై ఉంటే వెంటనే దానికి ఆయన మనకి ఓకే చెప్పడం. అలాగా కొన్ని రకాలైన కోరికల వల్ల కొంత మంచి ఉంటుంది, కొన్ని
వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే ఏది మంచి ఏది కాదు, ఏది శ్రేయస్సు ఏది కాదు అన్న విషయాలు ఒకటైతే, రెండోది ఏంటంటే మనం ఏ రకంగా కరెక్ట్గా కోరుకుంటున్నావా లేదా అన్న విధానంలో మనకి కరెక్ట్ గైడెన్స్ అనేది ఒకటి కావాలి ఎప్పుడైనా సరే. అంటే భగవంతుడిని మనం ఏదైనా కోరుకున్నప్పుడు ఆయన అది మీరు కోరుకున్న దాని గురించి అది మంచిగా చెడా అన్న విధానం కన్నా ఆయన మీకు కొన్నిసార్లు ఇచ్చేస్తూ ఉంటారు కొన్ని మీకు చేసిన దానివల్ల. అలా గనక మనం చూసినట్లయితే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి కొన్ని రకాలైన కోరికల వల్ల. అది మనం పురాణాల్లో కూడా చూస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తికి తను ఏదన్నా కోరినప్పుడు, ఉదాహరణకి ఒక వినాయకుడిని పూజ చేస్తున్నప్పుడు కూడా, మనం ఏదైనా కొత్త కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అక్కడ ఏం చేయాలంటే, మనం ఏదైనా మొదలు పెడుతున్న కార్యక్రమంలో మనం ఆశించిన విధంగా అది మంచిదై మనకు ఉపయోగకరంగా ఉంది అయితే మనం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి విఘ్నాలు రాకుండా ముందుకు వెళ్ళడానికి మమ్మల్ని ఆశీర్వదించు దేవా అని పూజించుకుంటాం. అలా కాకుండా మనం తీసుకున్న నిర్ణయం, మనం వెడదాం అనుకుంటున్న విధానంలో, మనం ఆశించిన ఆ కోరికలో ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే దానికి నువ్వు దానికి ఏదన్నా మేము మొదలు పెట్టంగానే దానికి నువ్వు నీ వైపు నుంచి ఏదన్నా ఇది చేయి భగవంతుడా అనే విధానంలో భగవంతుడిని మనం కోరుకుంటాం. అంటే మనం కోరుకునేటప్పుడు మనం ఆలోచించాం ఇలాగే కోరుకోవాలి, మన శ్రేయస్సు కోసం మనం కోరుకుంటున్నాం, సంఘం శ్రేయస్సు అనేది ఆలోచన అంత అవగాహన వ్యక్తులకు ఉండదు. మామూలుగా మనకి ఏది అనిపిస్తే దాన్ని భగవంతుడి దగ్గర కోరుకుంటాం. ఇక్కడ గురువు అనే వ్యక్తి యొక్క పాత్ర ఏంటంటే, వ్యక్తి యొక్క అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించాలి, చీకటిలోంచి మనిషికి ఒక మంచి ఆలోచనలోకి తీసుకెళ్ళడం గురువు బాధ్యత. అలాగే గురువు మరొక బాధ్యత ఏంటంటే, తెలియని విషయాలలో పరిణత వ్యక్తికి అందించాలి. అంటే ఏది మంచి ఏది చెడు, ఏది ఎలా చేస్తున్నాను, ఏ విధానంలో నేను పెడుతున్నాను అన్న విధానంలో అతనికి అందించే ఇది. అలాగే తను అంటే వ్యక్తితో పాటు గురువు, ఆ గురువుతో పాటుగా భగవంతుడు, ఈ మూడు కలిపి ఏకీకృత సమ్మేళనం అనే విధానంలో ముందుకు వెళ్ళాలి. అంటే ఏంటంటే గురువు ద్వారా మనకి ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. భగవంతుడి ద్వారా ఏమొస్తుంది, భగవంతుడి ప్రేరణ చేయడం బట్టి పుణ్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి భగవంతుడి ద్వారా భగవంతుడిని ప్రేయర్ చేయడం ద్వారా లభించే పుణ్యాన్ని మనకి విజ్ఞానాన్ని కూడా మనకి అందిస్తూ మన యొక్క గురువు మనని ముందుకు నడిపించే విధానంలో మనం కరెక్ట్గా వెళ్ళే దిశని మనకి చూపించే వ్యక్తిగా, ఒక మార్గదర్శిగా గురువు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అందుకే మనకి తల్లి తండ్రి గురువు దైవం అంటారు. అంటే పిల్లలకి మొదటి గురువు తల్లి అయినా తర్వాత ఎక్కువ శాతం ఉండేది గురువు గారి దగ్గర. కాబట్టి ప్రపంచంలో అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత విద్యార్హతలన్నీ సాధించిన తర్వాత సెటిల్ అయిన తర్వాత కూడా ఇంకా గురువుకి సంబంధించి ఏదైనా విషయాల్లో ఆధారపడి వారి యొక్క డైరెక్షన్లో ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అంటే కరెక్ట్గా మనం తీసుకునే నిర్ణయాలు, మన పరిణిత, మన యొక్క బ్రెయిన్ యొక్క డెవలప్మెంటు, ఏది మంచి ఏది చెడు అన్నీ చెప్పడంలో గురువు యొక్క బాధ్యత కానీ, గురువు యొక్క ఇంపార్టెన్స్ కానీ, మార్గదర్శకత్వం కానీ అమోఘంగా ఉంటుంది. అలాంటి గురువుగా మనం వ్యాసుడిని చెప్తాం. కాబట్టి ఆ గురు పరంపరలో మనం ఏ రకంగా చెప్తాం, గురు పరంపర అనేది మనం ముందర చూసినట్లయితే మొట్టమొదట మనం గురువుగా మనం నారాయణుడిని చెప్తాం. నారాయణుడి తర్వాత మనం ఏం చెప్తాం, బ్రహ్మగారిని చెప్తాం. ఆ బ్రహ్మ తర్వాత వశిష్ఠుడిని చెప్తాం గురు పరంపరలో. వశిష్ఠుడి తర్వాత మళ్ళీ వచ్చేసి శక్తిని చెప్తాం. శక్తి తర్వాత వ్యాసుడిని చెప్తాం. ఆ శక్తి తర్వాత మనం పరాశరుడిని చెప్తాం. పరాశరుడి తర్వాత వ్యాసుడు. వీళ్ళందరూ గురు పరంపరగా చెప్తారు. అయితే ఇప్పుడు మనం గమనించామో లేదో, బ్రహ్మదేవుణ్ణి మనం మామూలుగా బ్రహ్మదేవుణ్ణి కూడా ఒక గురువుగా ఎందుకు అనుకుంటున్నాం? మన ఇళ్లలో ఏదైనా కార్యక్రమాలు అవి చేసినప్పుడు, మనం ఏదైనా ఒక నోములు వ్రతాలు చేసినప్పుడు కానీ, ఏదైనా పూజలు చేసినప్పుడు కానీ, ఎవరైనా మన ఇంటికి బ్రాహ్మలు వచ్చి పూజ చేసి పెడుతున్నప్పుడు పూజారులు మనం ఏమంటామంటే బ్రహ్మగారు అన్న మాటతో సంబోధిస్తాం. అంటే బ్రహ్మ అన్న పదానికి ఏంటంటే ఒక గురువుగా, ఒక మనకి మార్గం చూపించే వ్యక్తిగా చెప్తాం. కాబట్టి నారాయణుడి దగ్గర నుంచి మనం ఈ యొక్క వ్యాసుడి దాకా తీసుకుంటే ఈ గురు పరంపర అనేది ఒకటి ముఖ్యం. తర్వాత గురువుల్లో కూడా తత్వాలు ఉంటాయి. 9 రకాలైన తత్వాలు అనేవి గురువుల్లో మనం చూస్తాం. మొట్టమొదటి సూర్యతత్వం అనేది గురువుల్లో మనం చూస్తాం. సూర్యతత్వం ఏంటి అనుకుంటే నవగ్రహాలు ఉన్నట్టుగానే ఇక్కడ గురుతత్వాలు కూడా ఉంటాయి. సూర్యుడి తత్వం అంటే ఏంటంటే, సూర్యుడు మనం అడిగినా అడగకపోయినా అన్ని చోట్ల కాంతి ఇచ్చేస్తాడు ఆయన. అలాగే మనం అడిగినా అడగకపోయినా ఏం చేస్తారు, బ్రహ్మ మనకి తన యొక్క విజ్ఞానాన్నంతా మనకి ఇవ్వడం, అన్ని రకాల విద్యలు మనకు అందించడం, మనకు ఆ రకమైన విషయాల్లో అడిగినా అడగకపోయినా చెప్తారు. కాబట్టి ఈ యొక్క సూర్యతత్వంలోకి వచ్చే వ్యక్తిగా మనం ఈ బ్రహ్మని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత చంద్రతత్వం అనేది ఉంది. చంద్రతత్వం అంటే ఏంటి, ఆకర్షణీయంగా మాట్లాడడం, చక్కగా అవతల వాళ్ళకి చెప్పే విధంగా చెప్తూ ఆ విషయంలో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆసక్తి క్రియేట్ చేయడం అనేది. దాంట్లో మనం చెప్పేది ఏంటంటే, ఈ యొక్క చంద్రతత్వంలో చెప్పుకునేది ఈ యొక్క వ్యాసుడిని చెప్తారు. తర్వాత వచ్చేటప్పటికి మనం ఈ కుజతత్వం కూడా ఉంటుంది. కుజతత్వంలో ఉండే గురువుల యొక్క తత్వం ఏంటంటే, వాళ్ళు చాలా కోపంగా ఉన్నట్టుగా ఉంటారు, అలాగే నిక్కచ్చిగా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా కనబడతారు, కానీ మంచి విద్యను అందిస్తారు. పరాశరుని అక్కడ మనం ఈ
పరశురాముడిని చెప్పుకోవచ్చు. ఇక నాలుగోది వచ్చేప్పటికి బుధతత్వం. బుధతత్వంలోకి వచ్చేవాళ్ళు ఏంటంటే ఈ రకమైన తత్వంలోకి వచ్చే గురువులు ఎవరంటే మంచి ప్రయోజనాన్ని ఆశించి విద్యార్థులు మంచిగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వారి వంతు కృషి వాళ్ళు అందించడం. సాందీపుడు మన కృష్ణుడి యొక్క గురువు ఆయనని చెప్పొచ్చు. తర్వాత హితవు కోరే గురువు అంటే గురువు ఆయన బృహస్పతికి సంబంధించిన తత్వం. అంటే హితవు కోరే గురువుల్లో ఎవరు వస్తారు మనకి? మన తల్లిదండ్రులు వస్తారు, దాంతోపాటు దత్తాత్రేయుడు కూడా వస్తాడు హితవు కోరే గురువుగా. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది విచక్షణ జ్ఞానం, ఏది వెళ్ళాలి, ఎలా పెడితే మంచిది అని కఠినంగా ఉన్నట్టుగా కనబడ్డా కరెక్ట్ మార్గదర్శకత్వం చూపించడం. తర్వాత శుక్రతత్వం. శుక్రతత్వం ఏంటంటే అందంగా చెప్తారు, ఆకర్షణీయంగా చెప్తారు, అర్థమయ్యేటి చెప్తారు, వివరంగా చెప్తారు, వినాలని మించే విధంగా చెప్తారు. ప్రశ్న సమాధానంలా ఉంటుంది. ఆ విధానంలో చెప్పిన వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణుడు. తర్వాత మనకు వచ్చేది శనితత్వం. ఈ శనితత్వంలో వచ్చేది ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కానీ మొత్తం చెప్పరు, కొన్ని మాత్రమే చెప్తారు. శనితత్వంలో వచ్చే గురువులు ఏది ఎప్పుడు అవసరం అప్పుడు చెప్దాం అనుకుంటారు కానీ కొంతవరకే చెప్తారు కానీ పూర్తి స్థాయిలో మొత్తం చెప్పడం ఉండదు. తర్వాత వచ్చేది రాహుతత్వం సంబంధించిన వాళ్ళు. రాహుతత్వం అంటే ఏంటంటే బెదిరించి దండించి పిల్లల్ని ఒక విధానంలో పెట్టే విధంగా చెప్పేవాళ్ళు రాహుతత్వం. తర్వాత చివరిగా వచ్చేది కేతుతత్వం. కేతుతత్వంలో వచ్చే గురువులు ఎలాంటి వాళ్ళు అవుతారు జనరల్గా? ఇదంతా ఈ తత్వాలన్నీ ఏంటంటే సూర్యతత్వం నుంచి ఈ కేతుతత్వం దాకా గురువుల యొక్క తత్వాలు. అందులో ఉన్న గురువులు ఆ ఏదో తత్వంలో ఉంటారు. కేతుతత్వం అంటే ఆధ్యాత్మికంగా చెప్పడం, ముక్తి కోసం ప్రయత్నాలు చేసే విధంగా ప్రవచనాల విధానంలో వ్యక్తికి జీవితం గురించి, మోక్షం గురించి, విధానం గురించి అన్ని విపులీకరించి చెప్పడం. అంటే ఎక్కడ చూసినా ఈ 9 రకాల విధానాల్లోనే ఏదో గురువు ఉండడం అనేది జరుగుతుంది కనుక గురువులు అన్ని విధాలుగా ఉంటారన్నది ఇది మనం చెప్పండి. అలాగే ఈ గురు పౌర్ణమి నాడు ముఖ్యంగా అందరూ వ్యాస పూజ చేయడం అనేది, అలాగే దీనికి సంబంధించి మనకి శృంగేరిలో, అలాగే శంకరాచార్యుడికి సంబంధించి, తర్వాత దాంతోపాటుగా మనకి కుంభకోణంలోను, ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే వ్యాసపురి అంటే బాసర్లో కూడా ఈ రోజున జరుగుతుంది. అలాగే కృష్ణద్వైపాయన ద్వీపం అని చెప్పి కూడా ఒకటి ఉంది మనకి తెలంగాణ దగ్గర, మహబూబ్ నగర్ జిల్లా దగ్గర అంటారు. అక్కడ కూడా మనకి జితేంద్ర రాయ్ జాతర అనేది కూడా ఒకటి జరుగుతుంది. ఇలా చాలా విధాలుగా మొత్తానికి ఈ రోజున ఏంటంటే గురువు యొక్క కటాక్షం పొందడానికి, గురువుల యొక్క ఆశీస్సులు పొందడానికి, ఎంత ఎదిగినా గురువు దగ్గర మనం స్టూడెంట్గానే ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ రోజున గురువులకు గురువైన వ్యాసుడిని పూజించడం. ఎందుకంటే ఆయనే కదా ఇన్ని రకాలైన మనకి పురాణాలన్నీ అందించింది, ప్రతి విషయాన్ని చెప్పింది. ఈ రోజుల్లో విద్యా విధానం ఉండవలసిన విధానం ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఉండి విద్యార్థులకి విద్య మీద ఆసక్తి పెరిగే విధంగా, నేర్చుకునే విధంగా ఉండే విధానంలో మనకు కావాల్సింది ఏంటంటే ఇటు వ్యాసుడి తత్వం, ఇటు పక్కన కృష్ణుడి తత్వంలో ఆ విద్యా విధానాల మీద విద్యార్థులకు ఆసక్తి రావడం, తెలుసుకోవాలన్న కుతూహలం పెరగడం, ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఆ రకంగా ఉంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ గురుతత్వాన్ని అర్థం చేసుకుంటూ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడానికి విద్యార్థులు మంచిగా కృషి చేస్తారు. అలాగే ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా తమ తమ గురువుల్ని గుర్తు చేసుకొని, అలాగే వారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకొని, అలాగే గురువుల్ని పూజించుకొని అన్ని విధాలుగా కూడా అంటే ఒకానొకప్పుడు గురు పౌర్ణమే దీన్ని ఈ రకంగా గురువుల దినోత్సవంగా చేసుకునేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా ఇవన్నీ వచ్చాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గురువులని ప్రార్థించుకోవడం, గురువుల ఆశీస్సులు తీసుకోవడం, వాళ్ళ మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళడం, తెలియని విషయాలు తెలుసుకోవడం, అన్ని విధాలా ముందుకు వెళ్ళినట్లయితే జీవితం అనేది చాలా చక్కగా ఉంటుందన్నది గురు పౌర్ణమి నాడు మనం తెలుసుకోవాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.